सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीवल्ली श्री सुब्रह्मण्येश्वर स्वामिनः सावधान भवन्त इन्द्रश्च अग्निश्च स्कन्धारयता तस्मै देवा अविप्रवन्न अयं च ब्रह्मणस्परे भोक्तकाले ఇందులాగా కళ్యాణంలో భాగంగా ఆ యొక్క జీలకర్ర బెల్లమైనటువంటి జరిగింది. ధరంత్రి శుభముహూర్తే స్వయం దృష్ట్వా తృతీయాన్ జపేత్ అనేటటువంటిది సూత్రము. ఆ యొక్క శుభముహూర్త కాలంలో ఈ యొక్క జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఒక్కసారిగా అమ్మాయి అబ్బాయి ఒక్కసారిగా వారు ఒకరినొకరు చూసుకోవడం జరుగుతుంది. ఆ యొక్క సరసదాన్ని కూడా తీసివేయడం జరుగుతుంది. ఓం అభ్రావృద్ధేం వరుణాపదకరేం బృహస్పదే ఇంద్రాపుత్రకరేం లక్ష్మ్యంతామస్తేదవిరస్వా शिवदोर्देवगास्यो नाशन्नो भवद्विपदे दञ्जरुस्मरे अर्गणवानायामः अर्यम्नो अग्नं परिणं दक्षत्रं प्रदेक्षन्तागत्मत्प्रभो देवरास्ता खेन दक्षेण दक्षेरुगत्मदेवदे अबालानन्दत्रपूर्यगरत्सूर्यभक्तरो देवागोर्वन्दिर्वरन्दे अध्वरे दीर्घामदपहुलिङ्गे विदुर्मरः शापं जगद्भ्योरजघोरवेदपरिभ्योरपरिभ्योरे दीक्षत्रो नवन्द्रामहास्यैन्द्रामहास्नपरमोहरिन्दो अविरग्नेरुन्द्रामः अयम्नो अक्कुम्बरिन्दुत्रं प्रदेशं गायत्रो देवरास्ता हर नमः पार्वती सुतये हर हर महादेव हर చెప్పినప్పుడు ఓం శ్రీమాత్రే నమః అని మనస్సులో భావన చేసుకుంటూ అమ్మవారిని మనస్సులో ధ్యానం చేసుకుంటూ మీ మనస్సులో ఏమైనా కోరుకుంటే ఆ కోరికను కోరుకొని అర్చన చేస్తూ ఉండాలి. అందరూ కూడా ఇప్పుడు మాంగళ్య పూజా కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా గమనించాలమ్మా. బిళ్ళకి దుర్గా అమ్మవారు వెనకాదల శ్రీచక్రం ఉంటుంది. అమ్మవారిని ముందరి భాగంలో పెట్టుకోవాలి. అంటే దుర్గామాత మీద అర్చన చేయాలి. శ్రీచక్రం అంటే బోర్లించకుండా అమ్మవారిని ముందరిగా ఉండేటట్టుగా పెట్టుకొని అందరు కూడా అర్చన చేస్తుండాలి. అమ్మవారు పులి మీద కూర్చుని తల్లి ఈ కుంకుమార్చన ద్వారా మాకు సౌభాగ్యాన్ని, ఇంటిలో ఉన్నటువంటి సమస్త దోషాలన్నింటినీ కూడా తొలగొట్టు తల్లి అని ఆ దుర్గామాతకి వల్లి సమేత దేవసేన అమ్మవారిని ఒకసారి మనస్సులో ధ్యానం చేసుకోండి. అందరూ కూడా మాంగళ్య దేవతాభ్యో నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, నవరత్నగజిత సింహాన్ సమర్పయామి, పారదోహ పాద్య సమర్పయామి, అస్తరో హర్ఘన సమర్పయామి, ముఖేర్ధాన్ సమర్పయామి, ఉపదారిక స్నానం ఓం ఆపవరిష్టామజాభవస్థానోజ్యేరసాధనామహేరణారి దక్షిణే యోగశివనమోరర స్తుత్యభారేణాహుతీర్వమారారస్మారంకమామోతి आपो जनरधाजना शुद्धोरग स्नान समर्पयामि
वस्त्रार्थम अक्षरान् समर्पयामि यज्ञावेदार्थम अक्षरान् समर्पयामि गंधम समर्पयामि हरिद्राणि कुंकुमानि समर्पयामि पुष्पावने प्रसोपदे प्रणेन फलावता अस्मा इवरित्वरेर्वेदपारदिस्तमः कुंकुमानि परिमलद्रव्याणि पुष्पमालां समर्पयामि मांगल्यदेवताभ्यो नमः అందరూ కూడా చేతులు జోడించి అమ్మవారిని మనసులో ధ్యానం చేసుకొని ఒకసారి ఓం ఖడ్గం చక్రగదే ధృతాపరిగాన్ శూలం భుషండేం శిరః శంఖం సందదేం గణేశ్వరేణాం సర్వాంగభూతావృతాం వీరాస్మద్వినాస్య వాదజగాం సదే మహాకాళికాం యామస్తోత్స్వపితే హరవు కమలో హంతుం మధుం గైడభం అమ్మవారిని మనసులో ధ్యానం చేసుకొని ఈ 2 వేలతోటి చూడండి అమ్మ అందరూ కూడా ఈ మధ్య వేలు ఉంది కదా ఈ 2 వేలతోటి అమ్మవారికి అర్చన చేస్తూ ఉండాలి. ఓం శ్రీమాత్రే నమః. మామూలుగా అయితే ఈ 3 వేలతోటి చేయొచ్చమ్మా, ఇది గోముద్ర అంటారు. కానీ ఈ 3 వేలతో తీసుకుంటే నేను చెప్పేంత మంత్రం చెప్పేంత వరకు కూడా మీకు కుంకుమ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అందుకని ఈ 2 వేలతోటి వేస్తూ ఉంటే కనుక ఆ బిందువు ఒక్కొక్క బిందువు కూడా ఉంటుంది కదా, కుంకుమ పొట్టు పెట్టుకుంటాం కదా మనము, దాంట్లో కొన్ని వేల బిందువులు ఉంటాయన్నమాట. అందుకని అమ్మవారిని ఈ 2 వేలతోటి అర్చన చేస్తే కనుక అమ్మవారు దీర్ఘ సౌమంగళ్యాన్ని మొట్టమొదటిగా ప్రసాదిస్తారు. కాబట్టి ఓం శ్రీమాత్రే నమః అని మనసులో భావన చేసుకుంటూ వేస్తూ ఉండాలి. మొట్టమొదటిగా ఆ మహాలక్ష్మీ దేవత అష్టోత్తరం చెబుతూ ఉంటాం. ఓం శ్రీమాత్రే నమః అని మనసులో అనుకుంటూ వేస్తూ ఉండండి. ఓం ప్రకృతి నమః, ఓం వికృతి నమః, ఓం విద్యాది నమః. అందరూ కూడా నేను నామం చెప్తూ ఉంటాను, చెప్పిన వెంటనే శ్రీమాత్రే నమః అని మనసులో భావన చేసుకుంటూ అర్చన చేస్తూ ఉండండమ్మా. ప్రతి నామం చివర అంటే నామకు చెప్పిన వెంటనే స్వామివారు ఓం ప్రకృతి నమః అన్న తర్వాత అందరూ కూడా ముక్త కంఠంతో శ్రీమాత్రే నమః వికృతి నమః అని మళ్ళీ 2వ నామం చెప్తారు. మళ్ళీ శ్రీమాత్రే నమః అని ఇలా 108 నామాలకు 108 సార్లు మీరు ప్రతి ఒక్కరు కూడా శ్రీమాత్రే నమః అంటూ ఆ యొక్క అమ్మవారిని ధ్యానిస్తూ రావాలి. ఓం ప్రకృతి నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం వికృతి నమః, ఓం విద్యాదే నమః, ఓం సర్వభూతహితప్రదాదే నమః, ఓం శ్రద్ధాదే నమః. అమ్మ అందరు కూడా గట్టిగా చెప్పాలమ్మా. పొద్దున అయ్యగారులో పొద్దున 5 గంటలకు మొదలు పెట్టినారు, రాత్రి 9:20 అవుతుంది. అదే ఓం శ్రీమాత్రే నమః, ఓం సురభ్యై నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం పరమాత్మికాదే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం వాచ్యై నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం పద్మాలయాదే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం పద్మాదే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శుచ్యై నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం స్వాహాదే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం స్వధాదే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం సుధాదే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం ధన్యాదే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం హిరణ్మయే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం లక్ష్మీ నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం నిత్యపుష్టాదే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం విభావర్యే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం ఆదిత్యే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం విద్యే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం దీప్తాదే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం వసుధాదే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం లోక శోక వినాశిన్యే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం ధర్మ నిలయాదే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం కరుణాదే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం లోకమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం పద్మప్రియాదే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం పద్మహస్తాదే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం పద్మాక్ష్యే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం పద్మసుందరాయ
సౌందర్యే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం పద్మోద్భవాయ నమః ఓం శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఓం పద్మనాభ ప్రియాయ నమః ఓం శ్రీమాత్రే నమః ఓం ప్రమాదే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం పద్మమాలాధరాయ నమః ఓం శ్రీమాత్రే నమః ఓం దేవ్యై నమః ఓం శ్రీమాత్రే నమః ఓం పద్మిన్యై నమః ఓం శ్రీమాత్రే నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం శ్రీమాత్రే నమః ఓం పుణ్యగంధాయ నమః ఓం శ్రీమాత్రే నమః ఓం చంద్రాయ నమః శ్రీమాత్రే నమః ఓం చంద్ర సహోదర్యై నమః ఓం శ్రీమాత్రే నమః ఓం చతుర్భుజాయ నమః ఓం శ్రీమాత్రే ఓం నమః చంద్రరూపాయ నమః ఓం శ్రీమాత్రే నమః ఓం ఇందిరాయ నమః ఓం శ్రీమాత్రే నమః ఓం ఇందుశీతనాయ నమః ఓం శ్రీమాత్రే నమః ఓం ఆహ్లాదరణ్యై నమః ఓం శ్రీమాత్రే నమః ఓం పుష్యై నమః ఓం శివాయ నమః ఓం శివగర్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయ నమః ఓం విశ్వజనన్యై నమః ఓం తుష్ట్యై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం వసుంధరాయ నమః భజంత్రి ఆపన్నాయన అంటే పొద్దున ఒక విషయాన్ని చెప్పాను. మీరు ఇందాక నేను అలా అంటే ఎవరైనా బాధపడి ఉండొచ్చేమో కానీ ఏ దేవతా పూజా కార్యక్రమం చేయాలని ప్రారంభం చేసినా కూడా ఒక మండల దీక్ష మొదలు పెట్టారనుకోండి, ఒక రోజు చేస్తారు, రెండో రోజు చేస్తారు, మూడో రోజు వరకు వచ్చేసరికల్లా రేపు చేద్దాము, ఈ సంఖ్యను రేపు చేద్దాము, ఈ పూజను రేపు చేద్దాము అనే ఆటంకాలను ప్రసాదించేటటువంటి దేవతలలో మొట్టమొదటిగా అమ్మవారు ఉంటారట. చాలా విశేషమైనటువంటిది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ ముగ్గురు అమ్మవార్లు కూడా మనకి ఎన్ని ఆటంకాలు కలిగిస్తే మనం ముందుకు సాగి ఆ ఆటంకాలన్నిటిని కూడా నివృత్తి చేసుకుంటామనే పరీక్షలు ప్రసాదించేటటువంటి వారే స్త్రీ స్వరూపమైనటువంటి దేవతలు. అందుకనే మిమ్మల్ని గట్టిగా అనమన్నది ఎందుకంటే మంచి జ్ఞానాన్ని ప్రసాదించేది కూడా అమ్మవారే. అంటే అలా అమ్మవారిని ఎవరైతే నిరంతరాయంగా స్తుతిస్తూ ఉంటారో వారికి ఎల్లవేళలా అండగా ఉండి అమ్మవారు మంచి కలియుగంలో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాను, దీర్ఘ సౌమంగళ్యాన్ని ప్రసాదిస్తాను అని అమ్మవారు చెప్పబడి ఉన్నది. అందుకనే మిమ్మల్ని గట్టిగా అనమన్నాను. అందుకనే అన్యదా భావించకూడదు ఎవరు కూడా. భజంత్రి గట్టి మేళం. शिवे सर्वार्थदाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोस्तुते। या देवी सर्वभूतेषु भ्रान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। माङ्गल्यदेवताभ्यो नमः। नीरां समर्पयामि वसुद्ध्यर्थम् आत्मने समर्पयामि नमस्करोमि। जगदम्ब विश्वपावनी माता की। मांगल्यदेवताभ्यो नमः। पुनः पूजाञ्जकृष्येरत्नं धारयामि नामनाभ्यां वेदयामि दृशयामि। गीतं श्रावयामि आन्ध्रालिकामारायामि सहस्रारोपनार देवोपनार भक्त्योपनार शक्त्योपनार मन्त्रोपनार शास्त्रोपनार वेदोपनार उपचार पूजां समर्पयामि। यस्य स्मृत्यानामोच्चार पूजा क्रियादिषु योगं सत्पूर्णाय सिद्ध्यान्तिरवसुरं मन्त्रहीनं क्रियाहीनं भयहीनं प्रार्थनारोहे ग्रामपुण्डरादे माफलपूर्णमनस्वे अनेन गुरा मांगल्य गौरी देवता भूतमेयः सर्वदेवताप्रगादोस्ते महाकाली भारते महाधनदेवते मांगल्य गौरी देवताः सुप्रीता सतुन्नामलदा भवन्तु। అందరూ ఒకసారి గట్టిగా చేతులు గురించి చెప్పండి అమ్మా. భరతు కాపాడగా ఒకసారి భరంద్రుడు ఒక్కసారి ఆపండి.
వాద్యం. అయ్యా ఇప్పుడు అర్చక స్వామి వారు ఆ యొక్క మాంగళ్యాన్ని మీ అందరికీ కూడా చూపించడం జరుగుతుంది. అందరూ కూడా చేతులు జోడించండి, గట్టిగా చెప్పాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరూ ఒకసారి ఆ యొక్క గౌరీదేవిని నమస్కారం చేసుకోండి. మాంగళ్య గౌరీదేవి ప్రార్థనాపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. సర్వస్యార్థహేరే నమోస్తుతే. మనందరూ ఒక్కసారి గట్టిగా వాయించాలండి. హర పార్వతీ హర హర మహాదేవ. మాంగళ్యం